హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అక్కి రొట్టి ఎలా చేయాలో చూద్దాం. అక్కి పిండి తీసుకొని, అదే బియ్యపు రొట్టి అంటారు కదా తెలుగులో. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే జీలకర్ర, తగినంత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. మన పిండిని చూసుకొని వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను రైస్ ఫ్లోరు. దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. అవసరం అనుకుంటే ఇవి శనగబాళ్ళు ఉంటాయి కదండి, ఒక స్పూన్ నానబెట్టుకొనేసి దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకుందాం. దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఆకుకూర ఉన్నా కూడా తోటాకు కానీ దంటాకు కానీ సన్నగా చాప్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేనప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది తెలుగులో వచ్చి అక్కి రొట్టి అంటారు, కన్నడలో అక్కి రొట్టి అంటారు, తెలుగులో వచ్చేసి బియ్యపు వాడప్ప అంటారు. వాటర్ ఒకటేసారి వేసుకోకుండా ఇలా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోతాయి మనకి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. కొంచెం 1/2 టీ స్పూన్ అట్లా ఆయిల్ వేసుకొని అంతా అంటించుకోండి. ఇలా స్మూత్గా అవుతుంది ఇది పిండి మనకి. ఇప్పుడు పిండి తడుపుకున్నాము, వాడప్ప చేసేసుకుందాము. ఇప్పుడు అక్కి రొట్టిని తయారు చేద్దాం. మనము ఓలిగ పేపర్ వేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకొని మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా తట్టుకోవాలి. మనకి ఎంత స్వల్పగా కావాలో అంత మీడియంగా తట్టుకొని కాల్చుకోవాలి. కొంతమంది చిన్న సైజ్ చేసుకుంటారు, కొంతమంది పెద్దగా చేసుకుంటారు. మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి కాంబినేషన్ కానీ ఆకుకూర పప్పు కానీ టేస్ట్ బాగుంటుంది మనకి. పిల్లలు కొంతమంది ఉత్తదే తినేస్తారండి. దీంట్లో మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు వేసినాం కదా, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసి బాగా కాలుస్తే టేస్ట్ బాగుంటుంది. ఉత్తదే తినేస్తారు పిల్లలు కొంతమంది. దీంట్లో కర్రీస్ కూడా బాగుంటాయి, వంకాయ కానీ ఏదన్నా కానీ.
సేమ్ రొట్టె మాదిరే తట్టుకోవాలి మనం ఇలా. ఎక్కువ మందం ఉంటే బాగుండదు మనకి, కొంచెం పతలాగానే తట్టుకోవాలి. దీంట్లో ఆనియన్ ఉంటేనే మనకి టేస్ట్. ఆనియన్ కానీ కరివేపాకు లేకుంటే కొత్తిమీర కరివేపాకు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనము రొట్టె పెన్నుని ఆల్రెడీ హీట్ చేసుకున్నాము. దీనికి కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనము అక్కి రొట్టెని ఇలా వేసేసుకోవాలి. కొంచెం 1 minute ఇలా అంటే మనకి అక్కి రొట్టె అంతా పెన్నం మీదకి వెళ్ళిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అక్కి రొట్టెని మనం కాల్చుకోవాలి. అక్కి రొట్టెకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకోకుండా టేస్ట్ ఉండదు మనకి. వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. వన్ సైడ్ అప్పుడు మనకి కలర్ వచ్చేసింది, రెడ్ కలరు. తిప్పేసుకున్నాం. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, లేదంటే గట్టిగా వస్తుంది మనకి అక్కి రొట్టి. ఓకే అండి, మనకి టూ సైడ్స్ మనకి అక్కి రొట్టి కాలింది. తీసేసి సర్వ్ చేసుకుందాం మనము. ఇలా మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు కట్టుకోవచ్చు. మనకి పిండి లూజ్ అన్నప్పుడు కొంచెం మళ్ళీ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేసినాం కదండి, ఇది సెకండ్ రొట్టె అనమాట. ఇప్పుడు పెన్నం మీదకి అక్కి రొట్టె వేసేసుకోండి. 1 minute ఇలా అన్నామంటే మనకి రొట్టె అంతా పెన్నం మీదకి వెళ్ళిపోతుంది. మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది అన్నమాట అక్కి రొట్టె ఇలా వేసి 1 minute. చూడండి ఇంకా మనకి ఫాస్ట్గా వస్తుంది తీసి. ఇప్పుడు దీనిపైన కూడా కొంచెము ఆయిల్ వేసుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి రొట్టె కాల్చేటప్పుడు. అక్కి రొట్టె కాలింది, తీసేసుకుందాం మనము. అక్కి రొట్టి రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.